బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్ర కాలువ మట్టి తవ్వుతున్న అక్రమార్కులపై ఉక్కుపాతం మోపండంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు చేయడం చర్చనీయాంశమైంది. తాడేపల్లిగూడెం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం మండల పరిధిలో ఉన్న ఎర్ర కాలువ గట్లపై ఉన్న మట్టిని అక్రమార్కులు వారికి ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంపై అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా ఎర్ర కాలువ ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎర్ర కాలువ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడంపై ఆ అధికారి సమాధానం చెప్పాల్సిన పనుందన్నారు. లేని పక్షంలో సంబంధిత అధికారిని బాధ్యులుగా చేసి వారికి మెమో ఇచ్చి వారికి వచ్చే జీతం నుంచి తప్పుకుపోయిన మట్టి విలువ లెక్కగట్టి వారి జీవితం నుంచి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని జగ్గన్నపేటలో ఎర్ర కాలువ గట్టు పూర్తిగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించుకుంటే వారిపై కఠిన చర్యలకు వెనుకాడమన్నారు. అలాగే ఎంపీటీసీలు బాధ్యతగా వ్యవహరించాలని, సమావేశానికి సమయం మించిపోతున్నా హాజరు కాకపోవడం సరికాదన్నారు. గ్రామాల్లో సర్పంచులు లేరు కనుక ఎంపీటీసీలు బాధ్యత వహించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. ఎంపీడీఓ, ఎంపీటీసీలు, జనసేన నాయకులు హాజరయ్యారు. ఇక్కడ ఎర్రకాలువ గట్టు మీద మట్టి అంతా అమ్మేశారని కంప్లైంట్ వచ్చింది. మరి దాని మీద ఎండీఓ గారు చెప్పాం. దానికి సంబంధించిన అధికారులు ఎవరు రావట్లేదు. వాళ్ళకి మెమో ఇచ్చి వాడిని దానికి ఎక్స్ప్లెనేషన్ అడగవలసింది కలెక్టర్ గారికి కూడా పెట్టమని చెప్పాం. తహసీల్దార్ గారు కూడా చెప్పాం. ఎవరు ఒక లారీ తోలినా సరే ఆ లారీ సీజ్ చేస్తారు. దాంట్లో మరి నా దగ్గరికి వచ్చాను, నేనేం చేయలేను. ఆ సెక్షన్ ప్రకారం మీకు లారీ కూడా బయటకు రాదు చెప్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ జగ్గన్నపేట ప్రాంతం సంబంధించి చాలా మట్టి ఇప్పటికే తవ్వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సంబంధిత అధికారి ఎందుకు రావట్లేదు, ఒకవేళ రికవరీ పెట్టవలసి వస్తే అతను శాలరీ నుంచి పెట్టైనా సరే అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకా మనం ఏదన్నా పనులు ఉంటే పూర్తిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అదే శ్రద్ధతో ఉంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలబెడదాం. ఇటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ మనం కానీ అంతే సమిష్టి కృషే అభివృద్ధి. ఆ సమిష్టి కృషికి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ మరి చాలామంది ఎంపీటీసీలు ఇంకా రాలేదు. ఎందుకంటే సమయం అయిపోయింది. 10:30 షెడ్యూల్ ఇచ్చాడు. 10:30కి మనం వచ్చామంటే 10:30కి అందరూ ఉంటే మీటింగు త్వరితగతిన పూర్తవుతుంది. ఇవాళ ఇంకా కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న వలన ఇది త్వరితగతిన సాగించి మీరు కొనసాగించుకోండి. నేను ఏదన్నా ఉంటే మీరు నా నోటీసులో పెట్టండి. అవన్నీ కూడా ఎండీఓ గారికి చెప్పండి. మల్లికార్జున గారు ఉంటారు. ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే ఆయన కూడా తెలియజేయండి. మన నోడల్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు ఇక్కడ. మరి ఖచ్చితంగా మన తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశలో నడపడానికి మీ అందరినీ సహకారాన్ని అందిస్తూ అధికారులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ గారు కానీ అందరూ కూడా సమిష్టి కృషి చేద్దాం, ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేద్దాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండీఓ గారికి, ఎంపీపీ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై. టైం కూడా లేదు కాబట్టి కంటిన్యూ